వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా సృష్టించిన ప్రకంపనలు ఏపీ రాజకీయాలను తాకాయి. నిరుద్యోగుల ఆందోళన దెబ్బకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే తప్పుకున్నారో సరిగ్గా అదే అస్త్రాన్ని ఇప్పుడు ఏపీలోని కూటమి ప్రభుత్వం పైకి ప్రయోగిస్తుంది వైసీపీ. డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయంటూ మండిపడుతున్న ప్రధాన ప్రతిపక్షం ఏకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ వైసీపీ తెరపైకి తెచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ను ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ తక్షణమే తన పదవికి తప్పుకోవాలని, లేదంటే నేడు ప్రధాన్ వంతు రేపు లోకేష్ వంతు అంటూ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విసిరిన సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేయబోతున్నాయా? అసలు డిఎస్సిలో జరుగుతున్న రచ్చ ఏంటి? లోకేష్ను టార్గెట్ చేస్తూ వైసీపీ వేస్తున్న పొలిటికల్ అడుగుల వెనుక వ్యూహం ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ప్రకటన పరీక్షల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం నుంచి వివాదాల నడుమ నడుస్తోంది. అయితే తాజాగా ఈ డిఎస్సి పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు బగ్గుమంటున్నాయి. నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు గాని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గాని ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రి పదవిలో ఉంటూ ఈ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడుతోంది. ఢిల్లీలో నిరుద్యోగుల ఆందోళన సెగతో కేంద్రీయ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఎలాగైతే రాజీనామా చేశారో అదే స్ఫూర్తితో ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే తప్పుకోవాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా చేసిన వ్యాక్సిన్ లాంటి కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ను ఆదర్శంగా తీసుకొని నారా లోకేష్ కూడా వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయ్యింది, రేపు లోకేష్ వంతు వస్తుంది అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ కూటమి శ్రేణిలో ఆగ్రహం కలిగిస్తోంది. నిజాలు నిగ్గు తేలే వరకు డిఎస్సి అక్రమాలపై ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని జక్కంపూడి రాజా హెచ్చరించారు. చూసారుగా ఢిల్లీ రాజీనామా ఎపిసోడ్ను ఏపీ రాజకీయాలకు అన్వయిస్తూ వైసీపీ ఏ విధంగా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిందో. డిఎస్సి అక్రమాల ఆరోపణలను అడ్డుపెట్టుకొని మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేస్తున్న వైసీపీ డిమాండ్కు కూటమి నేతలు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఈ విమర్శలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ రానుంది? డిఎస్సి వివాదం మున్ముందు ఏ రూపం దాల్చనుంది? ఇవన్నీ తేలాలంటే రానున్న రోజుల్లో రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 2 రోజుల్లో వైసీపీ యువజన విద్యార్థి విభాగం చేపట్టబోయే ఆందోళనలో జక్కంపూడి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.